నమః శివాయ. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఓం వాహనం వృషభో యస్య వాసుకీః కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఓం యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. షడక్షరమిదం స్తోత్రం యః పఠేత్ ఛిన్న సన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః. శ్రీమచ్చంకర భగవత్పాద పూజ్యకృతం శివ షడాక్షరీ స్తోత్రం సంపూర్ణం. నమః శివాయ. చాలా బాగుంది. కుమార సంభవము 2వ సర్గలో ఉన్నాము. దేవతలందరూ కూడా ఆ తారకాసురుడి చేత పీడింపబడుతూ వారిలో ఉన్నటువంటి కాంతులన్నీ తొలగిపోయి అసలు వాడిపోయిన ముఖాల తోటి బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి బ్రహ్మదేవుడిని పలు విధాల స్తుతించి, నువ్వే ఈ మాకు రక్షకుడు, ఇప్పుడు ఈ మా ఆపదల నుండి నువ్వే మమ్మల్ని రక్షించవలే అని అతన్ని ప్రార్థించి, నువ్వే ఈ సృష్టికంతరికి కూడా తల్లివి తండ్రివి నువ్వే, నీ నుండే మొత్తము సృష్టి మొదలైంది, ఆదివి నువ్వే అనాదివి నువ్వే అనుకుంటూ అతని బ్రహ్మదేవుణ్ణి పరిపరి విధాల స్తుతించి ప్రార్థించితే బ్రహ్మదేవుడు వాళ్ళందరి మాటలు విని సంతోషించి వాళ్ళందరికీ స్వాగతం పలికి, మీరందరూ కూడా మీ మీ కర్తవ్యాలని నిర్వహిస్తూ కూడా ఈ సమయంలో ఇలా ఇక్కడికి వచ్చారు. ఏ కారణం చేత మీరు ఇలా ఇక్కడికి రావడం జరిగింది? మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇలా రావడం అనేది అంటే ఎంతో పెద్ద ఆపద ఉంటే కానీ రాలేదు. అంతటువంటి కర్తవ్య నిష్టలో ఉండి కూడా ఇక్కడికి వచ్చారు. ఏమి ఏమి జరిగింది? ఏమవుతోంది? మీరు సర్వసమర్థులైనటువంటి మీరు అందరూ కూడా ఒక్కమ్మడిగా ఒక్కటేసారి ఇక్కడికి వచ్చారు. ఇంద్రుడితో సహా మొత్తము దేవతలందరూ కూడా అందరూ కూడా సామర్థ్యము కలవారే, సర్వసమర్థుడే. వాళ్ళకి వచ్చినటువంటి ఆపదలను వాళ్ళు తీర్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారే. అయినా మీరందరూ మరి ఎందుకు ఇలా వచ్చారు అని అడిగి, అందులో కూడా ఆ దేవతలందరిలో కూడా అతి సమర్థవంతులైనటువంటి దిక్పాలకులను 4 తర్వాత మిగతా వారిని ఒక్కొక్కరిని కూడా, ఏమిటి ఎందుకు ఇంత కాంతి విహీనంగా అయిపోయి ఉన్నారు మీరు అని మొట్టమొదటగా ఇంద్రాది దేవతలని 4 దిక్పాలకులను, ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నిస్తూ
ఉన్నాడు. ఏ కారణం ఏమైంది మీకు? మీ దుఃఖానికి కారణము ఏమిటి చెప్పండి? ఎందుకిలా దీ దీనమైనటువంటి ముఖాలతోటి కాంతి విహీనంగా ఉన్నారు అని ఇంద్రుడిని అడుగుతున్నాడు. 7, 8 శ్లోకాల్లో వాళ్ళ ఆహ్, దీన గాథని గురించి అడుగుతున్నాడు. ఇంద్రుడిని గురించి మనం పూర్తి చేసుకున్నాము. ఇంద్రుడు ఇంద్రుని యొక్క వజ్రాయుధము ప్రశమాదర్శితామేష ధనుర్దీర్ఘ ధనుదీర్ణ సురాయుధం వృత్రస్య హంతుః కులిశం కుంఠితా తవ కుంఠితాశ్రీవ లక్ష్యతే. యా సురాయుధము ఓ ఇంద్ర, నీ యొక్కటువంటి శిరాయుధము, తూర్పును పరిపాలించేటటువంటి దిక్పాలకుడు అయినటువంటి నువ్వు నీ యొక్కటువంటి సురాయుధము అది ఎటువంటి సురాయుధము? ప్రశమాత్ అర్చిషం, దాని యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అంతా కూడా క్షీణించిపోయి ఉన్నది. క్షీణించిపోయి ఉన్నటువంటి, చల్లారిపోయి ఉన్నటువంటి, అంటే అణిగిపోయి ఉన్నటువంటి కాంతి కలిగినటువంటి నీ యొక్కటువంటి ఈ ఈ సురాయుధము అనుదీర్ణం. దానిలో ఏ మాత్రం కళాకాంతి కనబడటము లేదు. మంచిగా వెలిగిపోతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అలాగ లేకుండా అది ఈ సురాయుధము నీది దాని యొక్క కాంతి ఏ మాత్రము ప్రస్ఫుటంగా కనపడకుండా ఉన్నది. అటువంటి నీ ఆయుధము కులిశం కుంఠితాశ్రీ ఇవ, కుంఠిత శ్రీ ఇవ, ఆశ్రీ కుంఠిత ఆశ్రీ ఇవ. ఆశ్రీ దాని యొక్క కాంతి ఏదైతే ఉందో కుంఠితమైపోయింది, మొక్కబోయినటువంటి ఆ కాంతి కలిగినటువంటి నీ యొక్క ఆయుధము వృత్రాసురుడినే చంపినటువంటిది. వృత్రాసురుడు అనేటంటే మహా గొప్ప రాక్షసుడు. ఆ మహా గొప్ప రాక్షసుడు బ్రహ్మకు జన్మించినటువంటి వాడు. బ్రహ్మచేత తపస్సులు చేసి బ్రహ్మచేత రకరకాలైనటువంటి వరాలన్నీ పొందినటువంటి వాడు. రాత్రి గాని పగలు గాని జీవముతో కానీ జీవము లేని వాటి చేత గాని దేనితో గాని మరణము లేకుండా ఉండేటటువంటి ఒక వరాన్ని పొందినటువంటి వాడు. ఆ వృత్రాసురుణ్ణి నువ్వు నీ వజ్రాయుధంతో సంహరించావే, అలాంటి నీ వజ్రాయుధము ఏమిటి ఇవాళ ఇలా కాంతి విహీనము అయిపోయి ఉన్నది అని ఇంద్రుణ్ణి అడిగి, ఇంద్రుడి తర్వాత కించ అయం అరిదుర్వారః పాణౌ పాశః ప్రచేతసః మంత్రేణ హతవీర్యస్య పణినో దైన్యమాశ్రితః. మనకి వేదకాలం నాటికి వరుణులు ప్రధానమైన దేవతలు. విష్ణుమూర్తి కన్నా కూడా ఋగ్వేద కాలం నాటికి ఇంద్రుడు, వరుణుడు వీళ్ళు ప్రధానమైనటువంటి దేవతలు. అందుకని ఇప్పుడు ఇంద్రుడు అయింది ప్రచేతసుడు, అంటే వరుణుణ్ణి గురించి అడుగుతున్నాడు. కించ అయం అరిదుర్వారః పాణౌ పాశః ప్రచేతసః మంత్రేణ హతవీర్యస్య పణినో దైన్యమాశ్రితః. ప్రచేతసః పాణౌ, ప్రచేతసుని యొక్క పాణౌ చేతిలో, ఆయన వరుణదేవుని యొక్క చేతిలో ఆయన యొక్క ఆయుధము పాశం. ఆ తర్వాత పాశం తర్వాత వేదకాలము తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి పాశము అనేటటువంటి ఆయుధం ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా యముడికి కూడా అదే రకమైనటువంటి ఆయుధము ఇవ్వబడింది. ప్రచేతసుని యొక్క పాణుని వరుణుని యొక్క పాణవు చేతి యందు అరిదుర్వారః పాశః, పాశము తాడు, అరిదుర్వారమైనటువంటిది. అరి అంటే శత్రువు, అరిదుర్వారమైనటువంటి శత్రువుల చేత జయింప శక్యము కానటువంటిది ఆ పాశము. అటువంటి పాశము కించ అయం, ఇదేమి నీ ఆయుధము
నీ ఆయుధము, నీ పాశము, నీ చేతులలో ఉండేటటువంటి పాశము ఇలా అయిపోయిందేంటి? ఈ విధంగా కించాయం దానికి ఏమైంది? ఈ నీ ఆయుధానికి ఈ శత్రువులని జయింప జయింప శత్రువుల చేత జయింప శక్యము కానటువంటి నీ ఆయుధానికి ఇవాళ ఏమి అయ్యింది? ఎలా ఉంది అని అంటే ఆ ఆయుధము దైన్యమాశ్రిత, దైన్యము, దీన స్థితిని. ఆ ఆయుధం అనేది ఎట్లా ఉండాలి? ఆయుధము చాలా పట్టుగా ఉండాలి. శత్రువులని ఎదిరించడానికి వీలైనట్టుగా ఉండాలి. ప్రకాశవంతంగా ఉండాలి. దాని యొక్క శక్తి ఎంత ఉందో చూపించగలిగేటట్టుగా ఉండాలి. అంతేగాని అది ఏదో చొప్పదంటులాగా క్షీణంగా, హీనంగా, శక్తి లేని దానిలాగా ఉండకూడదు. కానీ ఇప్పుడు ఈ పాశము దైన్యమాశ్రిత. దైన్యాన్ని ఆశ్రయించుకొని, దీనత్వాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఎట్లా ఉంది అనంటే, ఆ దీనత్వం గూడా మంత్రేణ, మంత్రముల చేత ఫణినః, పాము, సర్పము, హతవీర్యస్య, హతవీర్యస్య దానిలో పాము మంత్రం వేస్తారు గదా! పాము ఇట్లా ఆడుతూ ఉండంగా, పాము ఊర పట్టుకొని పాము మంత్రం వేశారు. పాము మంత్రం వెయ్యంగానే ఆ విషమంతా అది ఒక విషమంతా దిగిపోయినది అయి, మెల్లగా అదలా చుట్టుకొని ఆ పుట్టలోకి వెళ్ళిపోయి కూర్చుంటది. ఆ మంత్రానికి బద్ధురాలైపోయి, ఆ పాము ఆ పుట్టలో అణిగిపోయి, శక్తిహీనమైపోయి ఉంటుంది. అంతకు ముందంతా కూడా చక్కగా ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటిది, పడగలెత్తి ఆడుతూ ఉన్నటువంటి ఈ పాము, అందరికి చూసేందుకు భయపడుతూ భయపెట్టిచ్చేటటువంటి ఆ పాము, ఆ మంత్రం చదివేటప్పటికి, మంత్రము గరుత్మంతుని గారుడ మంత్రం అంటారు. గారుడ మంత్రము, మంత్రం చదివేటప్పటికి వెంటనే అది దానిలో ఉన్న శక్తి అంతా హతవీర్యస్య, ఆ వీర్యమంతా, దాని యొక్క శక్తి అంతా హతమైపోయి దైన్యమాశ్రిత, అది దీనత్వాన్ని పొందుతుంది. అట్లా అలా ఏమైంది ప్రచేతస, నీ పాశము హతవీర్యస్య, ఆ వీర్యత్వాన్ని కోల్పోయి, శక్తిని కోల్పోయి, దీనత్వాన్ని ఆశ్రయించుకుందేమిటి? ఆ పాము వలె, తాడుకి పాముకి సంబంధం చెప్తూ ఉన్నాడు. తాడు, పాశము, ఆహ్, తాడు. ఆ పాశము, నీ పాశము ఏంటి? ఇవాళటి రోజున కించ అయం, ఈ అయం, ఈ యొక్కటువంటి నీ పాశము పాములాగా, పాము మంత్ర విహితమైనటువంటి పాము మంత్రం చేత శక్తిహీనమైపోయినటువంటిది, శక్తినంతటిని కోల్పోయి, శక్తిహీనమైపోయి, దీనత్వాన్ని పొంది, ఏమి చెయ్యలేనటువంటి స్థితిలో అలా ముడుచుకొని పోయి ఉన్నట్టుగా ఏమైంది ఇవాల్టి రోజున? ప్రచేతసః, ఓ ప్రచేతస, నీ చే పా పా పాశః, పాణౌ పాశః, నీ చేతిలో ఉన్నటువంటి ఆ పాశము ఎందుకు ఇటువంటి స్థితిని పొందింది అని అతనిని ఓదార్చి, అతనిని ప్రశ్నించి, ఇంకా కుబేరుడి దగ్గరకొచ్చాడు. ఇంద్రుడేమో తూర్పు దిక్పాలకుడు, వరుణుడేమో పశ్చిమ దిక్పాలకుడు. ఇప్పుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడి దగ్గరకొస్తున్నాడు. కుబేరస్య మనఃశల్యం శంషద్వీవ పరాభవం, అపవిద్ధ గదో బాహుర్భగ్నశాఖ ఇవ ద్రుమః. కుబేరస్య మనఃశల్యం శంసతీవ పరాభవం, అపవిద్ధః గదో బాహుర్భగ్నశాఖ ఇవ ద్రుమః. కుబేరుడు, ఈ కుబేరుడు ఎవరు? మహా గొప్ప వాడు, ధనధుడు. ధనమంతా, ధనానికంతటికి కూడా ఆ అధిపతి, ధనానికి అధిపతి. ధనమంతా కూడా అతని సొత్తు, అతని దగ్గరే ఉంటుంది. కానీ అతని
ఆకృతిని మాత్రము కుత్సితః బేరః కుబేరః ఆహ్, హ్మ్. ఆహ్, వికార రూపము కలిగినటువంటి వాడు అని, వికృతమైనటువంటి ఆకారం కలిగిన వాడు అని కుబేరుడికి గురించి చెప్తారు. ఇప్పుడే పూర్వగాథ లహరిలో చదివాను. ఆహ్, వికృతమైనటువంటి ఆకృతి కలిగి 3 కాళ్ళు, ఒక్క కన్ను, రెండో కన్ను దగ్గర ఒక పసుపు పచ్చటి మచ్చ అలా అలా ఉంటాడట. కానీ అతను ధనానికి అధిపతి. అతనికి మంచి పట్టణం కావాలి అని అడిగితే తండ్రి గారు అలకాపురి పట్టణం అంతా నిర్మించి అతనికిచ్చాడు. ఆ అలకాపురి పట్టణంలో ఆ కుబేరుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ కుబేరుడు ఈతని ఆయుధము గద. ఆహ్, ఇంద్రుడిది వజ్రాయుధము, ప్రచేతసుడిది పాశము, కుబేరుడిది గద. ఆయన యొక్క ఆయుధం. అది ఏమైంది ఇప్పుడు? ఆ గద కుబేరస్య అపవిద్ధ గదః. గద అపవిద్ధ. అపవిద్ధ అంటే ఆహ్, వదిలిపెట్టబడింది. అతని చేతిలో లేదు. అది శత్రువులు తీసుకొని వెళ్ళిపోవడం చేత కానీ, దాని యొక్క శక్తి హీనత జరగడం వల్ల కానీ, అపవిద్ధ గద. గద కాస్త అపవిద్ధమైపోయింది. దాని యొక్క శక్తి నశించి పోయింది. విడిచిపెట్టబడింది. అటువంటిది భ భగ్న శాఖ ఇవ ద్రుమ. బాహు విడిచిపెట్టడం చేత ఆ భుజం మీద ఉండేటటువంటి ఆహ్, బాహువు పైన ఉండేటటువంటి హ్మ్, గద వదిలిపెట్టడం వల్ల, ఎందుకంటే అది శక్తి నశించింది కాబట్టి దాన్ని వదిలిపెట్టటము వల్ల అది ఎలా అయిపోయిందిట అంటే భగ్నశాఖ ఇవ ద్రుమః. ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుకి మంచి ఒక శాఖ కనుక ఉంటే, ఒక పెద్ద కొమ్మ గనక ఉంటే, ఆ కొమ్మని గనక కొట్టివేసినట్లయితే ఎట్లా ఉంటుందో, అలా ఉన్నది. ఆయన చేతి మీద ఆ గద గద లేకపోవటము అనేది భగ్న శాఖ ఇవ ద్రుమః. ద్రుమః చెట్టు ఆ భగ్న శాఖ ఇవ. శాఖ దాని యొక్క కొమ్మలు విరిచివేస్తే, కొమ్మ గనక విరిచివేస్తే, పెద్ద కొమ్మ గనక విరిచివేస్తే ఎట్లా ఉంటుందో ఆ చెట్టు అట్లా ఉన్నది కుబేరుని యొక్క భుజము ఏ ఇవాళ. అలా ఉండటం చేత మనఃశల్యం శంసతీవ పరాభవం. ఆహ్, ఆహ్, యొక్కటువంటి బాహువు బ కుబేరుని యొక్క ఆహ్, అటువంటి ఆ బాహు ఆహ్, హ్మ్. ఇది విరిగిపోయినటువంటి కొమ్మ కలిగినటువంటి ఆహ్, బాహువు, అతని యొక్క చెయ్యి, అతని యొక్క భుజము మనఃశల్యం, మనఃశల్యం. ఆయన మనస్సులో ఒక శల్యము వలె, ఒక బాణము లోతుగా మనస్సు లోతునికి గుచ్చుకొని ఉంటే, ఆ పరాభవము ఎటువంటి పరాభవమో, ఆ పరాభవాన్ని, ఆ అవమానాన్ని శంసతీవ చెబుతున్నదా అన్నట్టుగా ఉంది. అతని మనసులో ఎంత అవమానము, ఎంత ఘోరమైనటువంటి, ఎంత అతి తీవ్రమైనటువంటి అవమానము, పరాభవము, పరాజయము అతను అనుభవిస్తున్నాడు. ఆయన మనస్సులో అనుభవిస్తున్నాడు. మనశ్శల్యం. మనస్సులో గుచ్చుతున్నది అతనికి. ఆ మనస్సులో బాధ పెడుతున్నది అతనికి అన్నది శ శంసతీవ చెప్తున్నదా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఈమె ఈ ఇతని చేతిలో గద లేకపోవటం అనేది ఒక చెట్టు కొమ్మని విరిచేస్తే ఎట్లా ఉందో, ఆ చెట్టు కొమ్మని విరిచేస్తే అట్లా ఉన్నట్టుగా ఉంది. ఆ రూపము ఎలా ఉంది అనంటే, ఆ చెట్టు కొమ్మని విరిచేసినటువంటి రూపము అంటే చెట్టు కొమ్మని విరిచినట్టుగా విరిచారిక్కడ. కానీ ఇతనికి భుజం అలానే ఉంది. భుజం మీద గద లేదు. అయితే అలా గద లేకపోవటం అనేది అతనికి మనశ్శల్యం. మనస్సులో ఒక బాగా లోతుగా శల్యమై, గాయమై లోపలికి బాణం ఒకటి దూరుకున్న దానిలాగా పరాభవం చేత, పరాభవం ఆ అవమానమును మనస్సులో అతి తీవ్రంగా కలిగినటువంటి అవమానమును
శంసతీవా శంసతీవా చెప్తున్నదా అన్నట్లుగా అన్నట్లుగా ఉన్నది నీ యొక్కటువంటి ఆ ఆ బాహు బాహు నీ భుజము అని ఆ ఈ పరామర్శించి కుబేరుణ్ణి పరామర్శించి ఇప్పుడు 4వ దిక్కైనటువంటి దక్షిణ దిక్కు పాలకుడు ఎవరు? యముడు మేడం. యముడు. యమోపి విలిఖన్ భూమిం దండేన దండేన అస్తిమిత ద్విష కురుతే అస్మిన్ నమోఘే అపి నిర్వాణ లతా లాఘవం. యమోపి విలిఖన్ భూమిం దండేన అస్తిమిత ద్విష కురుతే అస్మిన్ నమోఘే అపి నిర్వాణలాతా లాఘవం. నిర్వాణ అలాతల లాఘవం. యమః అపి యముడు కూడా నలుగురు దిక్పాలకులు చాలా దీనమైనటువంటి దశలో కనిపిస్తూ ఉన్నారు. ఆ దీనమైనటువంటి దిశలో కనిపిస్తున్నటువంటి ఈ నలుగురు దిక్పాలకుల్లో మరి యముడు యముడు మొత్తము ప్రజలనందరినీ కూడా ఒక స్థితిలో ఉంచేటటువంటి వాడు. ధర్మరాజు అతడు ఎవరు ఏ సమయంలో చనిపోవాలో నిర్ణయించేటటువంటి వాడు. ఎవరెవరికి ఏమేమి శిక్షలు విధించాలో అవి నియమించేటటువంటి వాడు. దండనలు ఎవరికి ఏ విధమైనటువంటి దండన విధించాలో ఆ రకమైనటువంటి దండనను విధించవలసినటువంటి కర్తవ్యము ఉన్నటువంటి వాడు ఆ యముడు. యమః అపి యముడు కూడా అస్తమిత ద్విష అంటే కాంతి. అస్తమిత ద్విష ఆయన యొక్క ముఖంలో ఉన్నటువంటి కాంతి అస్తమిత వెనక్కి తిరిగి పోయింది, అంటే అస్తమించిపోయింది, అంతరించి పోయింది. అస్తరించిపోయినటువంటి కాంతి కలిగినటువంటి ముఖం కాదు, కాంతి కలిగినటువంటి దండేన ఆయుధం. మొహంలోకి ఎందుకో మొహం అనిపోయింది. ఆ ఆయుధాల గురించి చెప్తున్నారు కదా. ఇంద్రుడి వజ్రాయుధం గురించి చెప్పాడు. ప్రచేతసుడి వరుణుడి పాశం గురించి చెప్పాడు. కుబేరుడి గద గురించి చెప్పాడు. ఇప్పుడు ఈతని యొక్క దండం గురించి చెప్తున్నాడు. దండేన అస్తమిత ద్విష. దండేన ఆ దండముతోటి, యమదండము యమపాశం, ఆ యమదండము యమపాశము అస్తమిత ద్విష, అది దాని యొక్కటువంటి ద్విష తేజస్సు అంతా కూడా అస్తమించిపోయింది. అది ఆఖరైపోయింది. దాంట్లో ఏమీ శక్తి సామర్థ్యములు లేకుండా అయిపోయింది. ఆ యమరాజు యొక్క దండము, ఆ యమరాజు యొక్క దండములో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా ఆరిపోయింది. ఇది కనపడకుండా అయిపోయింది. ఆ దండంలోని తేజస్సు, అస్తమించినటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ దండము చేత విలిఖన్ భూమి, ఆయన ఏం చేస్తున్నాడు? విలిఖన్ భూమి, ఆ యముడు భూమి పైన ఏం చేస్తాడు? ఆ పాపము దాని మీద ఆ తేజస్సు నశించిపోయింది. నిస్తేజంగా ఉన్నటువంటి తన దండము ఎవరి మీద ప్రయోగించగలను, ఎవరి మీద ప్రయోగించలేను అనుకుంటూ ఆ భూమి మీద విలిఖన్ గీతలు గీస్తూ ఉన్నాడు. చేతిలో ఉంది మరి ఆ యమదండం, యమపాశము. ఆ యమపాశముతోటి విలిఖన్ భూమి, భూమి పైన
విలిఖన్ గీతలు గీతలు గీసుకుంటూ, అంటే ఏమీ తోచక అనమాట. ఏం చేయాలో తోచక, ఏం చేయాలో తోచకపోతే అందరూ ఇలా గీతలు గీసుకుంటూ రాసుకుంటూ గీతలు గీస్తూ అట్లా ఉంటారు కదా. ఈ యముడు కూడా అలా ఆ ఆ యమపాశము, యమదండము దాని యొక్క శక్తి అంతా ఉడిగిపోయేటప్పటికి ఏమీ చెయ్యలేక దాని మీద, నేల మీద గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా కూర్చొని చేస్తూ అమ్ము అస్మిన్ అమోఘే అపి నిర్వాణ ఆలా ఆలాతల లాఘవం. అస్మిన్ దీని యందు అమోఘే అపి అమోఘే అపి అమోఘమైనటువంటిది. అంటే ఆ ఆ ఆయుధము ఏదైతే ఉందో ఆ ఆయుధములో ఉన్నటువంటి తేజస్సంతా కూడా క్షీణించి పోయింది. తేజస్సంతా కూడా అస్తమించి పోయింది. తేజస్సు నశించిపోయినటువంటిది అయినా కూడా అమోఘే అపి అది ఇంకా కూడా పూర్తిగా మోఘం అంటే ఫెయిల్. అమోఘం అంటే ఇంకా ఇంకా దానిలో ఇంకా కొద్దిగా కొద్దిగా శక్తి ఉంది. పూర్తిగా అది పూర్తిగా మోఘము అవలేదు. అమోఘమైనటువంటిది అది. నిర్వాణ ఆలాతల లాఘవం. అది ఎట్లా ఉంది అనంటే ఆహ్, అది కాస్త కాస్త కూస్త శక్తి కలిగి ఉన్నది. నిర్వాణ 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 అంటే ఆరిపోయిన ఆరిపోయిన ఆలాతల ఆహ్, ఆహ్, ఒక ఆలాత ఆలాత కొరివి య య ఆహ్, మన శ్మశానాలలో కా దానిని శవాన్ని కాల్చడానికి వాడేటటువంటి ఆ కొరివి, దాన్ని కొరివి అంటారు కదా. శ శ్మ శవా శవాన్ని కాల్చేటటువంటి ఆ కర్ర. అది నిర్వాణ ఆలాత. ఆలాత ఆ నిర్వాణమైనటువంటి ఆరిపోయినటువంటి ఆహ్, ఆహ్, అది ఎలా ఉంది అనంటే ఆరిపోయినటువంటి ఆలాత లాఘవం. ఆహ్, దానికి ఆరిపోయినటువంటి కొరివిదండం ఎలా ఉంటుందో అలాంటి స్థితిని అస్మిన్ కురుతే. అస్మిన్ ఈ దండానికి కురుతే చేస్తున్నాడు. ఆ దండానికి యమదండానికి మంచి తేజస్సుతోటి వెలుగులు చిమ్మేటటువంటి ఆ తేజస్సు, ఆ యమదండము ఇప్పుడు ప్రస్తుతము దానిలో ఉన్నటువంటి తేజస్సంతా నశించి భూమిలో పైన గీతలు గీస్తూ ఆ ఆరిపోయినటువంటి దాదాపుగా ఆరిపోయినటువంటి కొరివిదండాన్ని ఆ నేల మీద లాగుతూ అమోఘే అపి అది 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 కొద్దిగా పాటి ఏదో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి శక్తిని కాస్త కూడా అరగదీస్తున్నాడా, నేలపైన వేసి అరగదీస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. ఏమైంది? ఎందుకు మీకంతా ఇటువంటి కష్టాలన్నీ మీకు ఎందుకొచ్చినాయి అని అడుగుతున్నాడు. కొద్దిపాటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కొరివిదండం దండము యమపాశము, ఆ యముని యొక్క కొరివిదండము ఆ నేలపైన రాస్తూ ఇంకా గూడా దాని దానికి దానిని ఇంకా కాస్త అరగదీస్తూ ఉన్నాడు. ఉన్న కాస్తపాటి ఆహ్, ఆహ్, కాస్తపాటి శక్తిని కూడా అణిచివేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ యముడు య యమః అపి యముడు కూడాను. అమేచ కథం ఆదిత్యాః ప్ర ప్రతాప క్షతిశీతలాః చిత్రాన్యస్తాః ఇవ గతాః ప్రకామలోకనీయతాం. అమీ చ కథం ఆదిత్యాః ప్రతాప క్షతిశీతలాః చిత్రాన్యస్ చిత్రాన్యస్తాః ఇవ ప్రకామలోకనీయతాం.
ఇంకా ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు దేవతలు అందరూ కూడా వచ్చేసారు కదా ఇక్కడికి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడానికి. ఆ ప్రార్థించడానికి వచ్చిన వాళ్ళల్లో నలుగురు దిక్పాలకులని చూసి ఆ దిక్పాలకుల యొక్క ఆయుధాలన్నీ కూడా ఏ విధంగా ఆ, నిర్వీర్యం అయిపోయినాయో గమనించి ఆ అది నాలుగు నాలుగు దిక్కుల్ని పరిపాలించేటటువంటి ఆ నలుగురు దేవతల యొక్క ఆయుధాలు కూడా ఆ విధంగా నిర్వీర్యమైపోయి నిస్తేజమైపోయి ఉండడాన్ని గమనించి ఏమైంది అని అడిగి ఇంకా మిగతా దేవతలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అమీచ కథం ఆదిత్యాః అమీచ ఆదిత్యాః అమి ఆదిత్యాః ఈ ఆదిత్యులు ఎంతమంది? 12 ద్వాదశ ఆదిత్యులు. ఆ ద్వాదశ ఆదిత్యులు ప్రతాప క్షతిశీతలాః ఆదిత్యులు అంటే సూర్య భగవానుడి యొక్క 12 నెలలలో సూర్య భగవానునికి 12 పేర్లు. సూర్య భగవానుడికి ఆ 12 పేర్లు మీకే తెలిసేమో పూజలు అవి చేసేవారికి. ఎవరన్నా చెప్తారా 12 పేర్లు? మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మారీచ, ఆదిత్య, సవిత్, అర్క. అంత స్పీడా? మెల్ల చెప్పడం అంటే రోజు చదవడం ఫాస్ట్ గా వస్తాయి మేడం. అంటే మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మారీచ, ఆదిత్య, భాస్కర కూడా ఉందా? అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉందిలే. నేను ఇప్పుడు 12 పేర్లు రాసుకుందామని చూస్తే ఒక్కొక్క దాంట్లో మహాభారతంలో ఇలా ఉంది. భర్గోశ్చార్యమాహ చైవ మిత్రో అథ సవిత చైవ ధాత చ వివస్వాంశ్చ మహాబలః తథా పూష తదైవేంద్ర. ఇంద్రుడు కూడా ఉన్నాడు. తదైవేంద్ర ద్వాదశో విష్ణురిచ్యతే ఇత్యేతే ద్వాదశాదిత్యాః అని ఇక్కడ మహాభారతంలో ఇచ్చాడు. ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, ధాత, భగ, అర్యమ, త్వష్ట. ఇంకొక దాంట్లో త్వష్ట రాలేదు. విష్ణు, అంశుమన్, పూష, సవిత ఇవి శివపురాణంలో వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మొత్తానికి కాకపోతే 12 నెలలకు ఆదిత్యునికి 12 పేర్లు. ఆ ఆదిత్యులు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క ప్రతాపం అంతా కూడా మరి మనం 12 నెలలు సూర్య భగవానుడి యొక్క ప్రతాపము చూస్తాము. కాకపోతే ఒక్కొక్క నెలలో ఇప్పుడు ఇట్లా వర్షాకాలం 4 నెలలలో కొంచెము ఆయన ప్రతాపం తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ మిగతా నెలలలో ఆయన ప్రతాపము ఎప్పుడు కూడా ప్రతాపము తీవ్రంగా ఈ 4 నెలలు మనకి కనపడదు. కానీ మేఘాల వెనకాల తీవ్రత స్థాయి అట్లానే ఉంటుంది. అమ్మ ఇంకొక దాంట్లో సూర్యాయ నమః, అరుణాయ నమః, ఖగాయ నమః, పూష ప్రతాప క్షతిశీతలాః. ప్రతాపము వారి యొక్క ఆదిత్యాః ఈ ఆదిత్యులు అమి ఆదిత్యాః ఈ యొక్కటువంటి ఆదిత్యులందరూ కూడా వారి యొక్క ప్రతాపము, వారి యొక్క శక్తి, వారి యొక్క శౌర్యము, వారి యొక్క ధైర్యము, వారి యొక్క వేడిమి అంతా కూడా అదంతా కూడా క్షీణించి
శీతలాహ శీతలాహ చల్లగా అయిపోయినాయి. ఆ సూర్యుని కాంతి, సూర్యుని కాంతి, సూర్యుని వేడిమి ఎలా ఉండాలి? మండిపోతూ ఉండాలి. అలాంటి మండిపోతూ ఉండవలసినటువంటి సూర్యుని యొక్క కాంతి అంతా కూడా కాంతి, వెలుగు, ప్రకాశము అంతా కూడా ఆ ప్రభ అంతా కూడా క్షతి అదంతా కూడా నా తగ్గిపోయి నాశనము అయిపోయి శీతలాహ శీతలంగా అయిపోయినాయి. అయిపోయి ఎలా ఉన్నారు అంటే చిత్రన్యస్తాహ ఇవ గతాః. చిత్రన్యస్తాహ ఏదో ఒక ఆకాశము అనేటటువంటి ఒక పేపర్ మీద, చిత్రం మీద న్యస్తాహ ఉంచబడినటువంటివిగా ప్రకామ లోకనీయత చాలా అందంగా. ఇప్పుడు మనకి పేపర్ల మీద పెయింటింగ్ వేస్తారనుకోండి, చక్కగా పసుపచ్చని రంగులో సూర్య బింబము వేసి దానికి ఇలా కొన్ని ఆ, రే కిరణాలు, అన్ని వైపులా కిరణాలు వేస్తే ఎంత అందంగా ఆ ఉంటుందో. అంటే నాకు నా మనవరాళ్ళు అస్తమానము సూర్యుడి బొమ్మలు గీస్తూ ఉంటారు. యెల్లో కలర్ పెన్సిళ్ళన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ చిత్రన్యస్తాహ చిత్రంలో ఉంచబడినటువంటి చిత్రపటంలో ఉంచబడినటువంటి ఈ న్యస్తాహ అంటే ఉంచినటువంటి, చిత్రపటంలో ఉంచబడినటువంటి ఉంచబడినటువై ప్రకామలోకనీయత, ప్రకామ మిక్కిలిగా లోకనీయత, ఆలోకనీయత, ఆలోకనీయత చక్కగా చూడాలి చూడాలి అనిపించేటట్టుగా అందమైనటువంటి విధంగా గతాహ ఇవ గతాహ అందమయంగా అయిపోయినట్లుగా, అందంగా చూడడానికి చాలా ఆ, ఉమ్, ఆ, అద్భుతంగా ఉన్నట్లుగా అయినయి ఈ ఆదిత్య. కథం కథం ఎట్లు ఇది ఎలా సాగింది? ఇది ఎలా జరిగింది అసలు? ఈ ఈ 12 మంది ఆదిత్యులు, నెలకొకరైనటువంటి వారందరూ కూడా ఈ 12 మంది ఆదిత్యులు ఈ విధంగా అలా ఒక ఉమ్, ఒక ఒక చిత్రపటంలో గీసి, చిత్రపటం అలా గోడకు అతికించినట్టుగా చాలా అందంగా అద్భుతమైనటువంటి చిత్రపటం లాగా అయిపోవటము ఏంటిది? మీ యొక్కటువంటి కీర్తి ప్రతాపాలు, మీ యొక్కటువంటి శక్తి సామర్థ్యాలు, మీ యొక్కటువంటి తేజస్సు ఏమైపోయింది? ఎందుకు ఈ విధంగా ఇలా నిస్తేజంగా మీరు అయిపోయి ఉన్నారు? నిర్వీర్యంగా అయిపోయి ఉన్నారు, నిష్ప్రభావంగా అయిపోయి ఉన్నారు. మీలో ఉన్నటువంటి శక్తి ఏమైంది? ధైర్యం ఏమైంది? మీ కాంతి ఏమైంది? మీ ప్రకాశం ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా అయిపోయి ఉన్నారు? మీ మీ ఆయుధాలన్నీ కూడానేమో పనికిరానివిగా కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో ఒక మంత్రబద్ధమైపోయినట్టుగా, మంత్రానికి లోబడిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా అయినటువంటి స్థితి మీలో కలుగుతున్నది అని పర్యాకులత్వాత్ మరుతాం వేగభంగో అనుమీయతే అంబసామోఘ సంరోధ ప్రతీప గమనాత్ ఇవ. పర్యాకులత్వాన్ మరుతాం వేగభంగో అనుమీయతే అంబసాం అమోఘ సంరోధ ప్రతీప గమనాత్ ఇవ. వాయుదేవుడు, వాయుదేవుడి గురించి, వాయుదేవుడికి ఇంకొక పేరు మరుత్తులు. మరుత్తు ఆ మరుత్తులు, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఇంద్రుణ్ణి సంహరించటానికి తగినటువంటి కొడుకుని తనకి ప్రసాదించమని దితి కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తే ఆయన ఆ విధంగా అటువంటి కుమారుణ్ణి ప్రసవించటానికి తగినటువంటి అమ్మాయికి ఆశీర్వదిస్తాడు, వరం ఇస్తాడు.
వరం ఇస్తే ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత ఒకరోజు ఆ ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడిని సంహరించడానికి ఈ ఆ దితి ఆ, కోరుకున్నది కశ్యప ప్రజాపతి వరం ఇచ్చారు అని. అయితే ఆ అమ్మాయి ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పిదం ఆచరిస్తే ఆ సమయంలో ఆ అమ్మాయి గర్భంలోకి దూరి ఆ గర్భ విచ్ఛిత్తి చెయ్యాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఆమె గడప పైన అంటే గడప లోపల కాదు, గడప బయట కాదు, గడప పైన తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఆ సమయంలో కడుపులోకి దూరి ఆమె గర్భంలోనికి దూరి ఆ గర్భస్థ పిండాన్ని 7 ముక్కలుగా కోసాట. 7 ముక్కలుగా కోసేటప్పటికి ఆ గర్భస్థ పిండము హ్మ్, హ్మ్, పెద్ద గొంతుతోటి ఏడుస్తూ ఉంటే మారుదా మారుదా అన్నట్ట. అందుకని అవి మరుత్తులైనయట. ఆ మరుత్తులైనవి కూడా వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారట. ఇంకా ఇంకా ఏడుస్తుంటే, ఇంకా పెద్దగా ఏడుస్తుంటే, ఆ ఏడింటిని ఇంకా ఇం ఒక్కొక్కటి దాన్ని ఇంకా ఏడేసి ముక్కలుగా కోసి వేశాట. అందుకని 49 మంది మరుత్తులు. ఆ 49 మరుత్తులు 49 రకాల వాయువులు వీస్తూ ఉ ఉ ఉంటాయి. ఇది సైంటిఫిక్ స్టడీ చేయాల్సినటువంటి సబ్జెక్టు. 49 రకాలైనటువంటి వాయువులు మనకి యూనివర్స్‌లో ప్రపంచంలో వీస్తూ ఓహ్! ఉంటాయి. ప్ర మనం అంటాము ప్రచండ వాయువు అంటాము, చల్లని గాలి అంటాము, మరుద్వాయువు అంటాము, మలయానిలము అంటాము. ఇంకా అలా కొంచెం స పల్చగా గాలి వీస్తోంది అని అంటాము. ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ వాటికొక సైంటిఫిక్ థియరీ లేదు. కానీ ఇవి 49 రకాల ఆహ్, వాయువులు. అయితే ఇప్పుడు ఈ 49 రకాల వాయువులకు వాటికి ఒక నియమితమైనటువంటి హ్మ్. వేగము ఉంది. అవి ఎలా వీచాలి అనేది. ఈ ప్రపంచం మొత్తము కూడా ఒక నియమం మీద నడుస్తూ ఉన్నది. నియమావళి లేనిది మానవులు మాత్రమే. మానవులకు మాత్రమే నియమావళి లేదు. జంతు జాలము గూడా చివరికి ఒక నియమబద్ధంగానే జీవిస్తాయి. ప్రకృతంతా కూడా ఒక నియమబద్ధంగానే ఒక ప్రణాళికా పూర్వకంగానే నడుస్తూ ఉంటుంది. ఏది ఎ ఎప్పుడు ఎంత గాలి వీచాలి అనేది అవన్నిటికి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగానే అవి ఇది చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ ఈ ఏ కారణం చేత అడుగుతున్నాడు బ్రహ్మదేవుడికి తెలియనట్టుగా అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఏ కారణం చేత పర్యాకులత్వాత్ మరుతాం వేగభంగః అనుమీయతే. మరుతాం మరుత్తులకు ఈ 49 మంది మరుత్తులు ఎవరైతే ఉన్నారో ఆ 49 7 లేదా 49 7 అనేది చాలా చెప్తారు. ఈ ఏడింటిని మళ్ళీ ఏ ఒక్కొక్క దాన్ని 7 ముక్కలుగా కోసేటప్పటికి 49 రకాలైనటువంటి మరుత్తులు, 49 రకాలైనటువంటి వాయువులు ఏర్పడ్డాయి. ఈ 49 రకాల వాయువులు మరుతాం పర్యాకులత్వాత్. ఈ వాయువులన్నీ కూడా పర్యాకులత్వాత్ ఏదో ఒక పర్యాకులం చెందటం, ఆకులత్వం చెందటం చేత ఏదో ఒక ఆతృత, ఆవేదన, ఒక బాధ చెందటము చేత, పర్యాకులత్వం చెందటము చేత అంటే మనస్థిమితము లేకుండా ఉండడము చేత ఆకులపాటు ఆకులపాటు, ఆతృత, ఆహ్, ఆవేదన ఆవేదన చెందడము చేత మరుతాం వేగభంగః అనుమీయతే. వేగభంగః అవి ఏ వేగంలో అయితే వెళ్ళాలో ఆ వేగంలో వెళ్ళకపోవటం. వేగం యొక్క భంగము. ఆ వేగంలో వెళ్ళకపోవటము అనేది వాళ్ళ వేగానికి భంగము అనేది అనుమీయతే. అనుమీయతే అను క తెలుస్తూ ఉన్నది. అనుమానింపబడుతూ ఉన్నది. ఊహింపబడుతూ ఉన్నది. వాళ్ళ వాళ్ళ వేగము సక్రమంగా లేదు. సక్రమంగా లేదు. ఆ వేగము అటు ఇటుగా తిరుగుతూ
ఉన్నది. ఎంత ఎంత వేగంలో ఏ వాయువు ఎంత వేగంలో కదలాలో, ఎంత వేగంలో వీచవలెనో అంత వేచ వేగ వే అంత ఆ వేగంలో వీచటం లేదు అన్నది ఇట్లా ఊహింపబడుతూ ఉన్నది. ఎంచేత అంటే అంబసాం అమోఘ సంరోధః ప్రతీపగమనాత్ ఇవ. ఎట్లా అంటే అంబసాం, అంబసాం అంటే నీరు, నీటి. నీ నీటి యొక్క ప్ర ప్రతిప ప్రతీపగమనాత్, ప్రతీపగమనాత్. అవి నీళ్ళు ఎలా వెనక్కి తిరిగి పోతే నీళ్ళు నీళ్ళు గనక వెనక్కి వెనక్కి తిరిగి ముందుకు ప్రవహించేటటువంటి నీరు కనుక ఒకవేళ వెనక్కి తిరిగి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహానికి ఓఘః సంరోధః, ఓఘః సంరోధః. వాటి ఓఘమునకు వెనక్కు తిరిగి ప్రవహించే నీటి యొక్క ఓఘః ప్రవాహానికి సంరోధః, సంరోధః ఒక ఒక ప్రతిబంధకము గాని, ఒక అడ్డంకు గాని కనబడుతూ ఉన్నట్టుగా నీళ్లు వెనక్కి తిరిగి ప్రవహించేటటువంటి నీటికి ఏ విధంగా అయితే ఒక ప్రతిబంధకము, ఒక అడ్డంకు ఊహి అడ్డంకు కనపడుతుందో, బడుతుందో అట్లా ఈ వేగము, ఈ గాలి యొక్క వేగము వేగము వీచేటటువంటి గాలి యొక్క వేగము అది పర్యాకులం చేత, ఆకులత్వము చేత, ఆవేదన చేత తడబడిపోవడము చేత, అంటే వాటి మీద వాటికి తగినటువంటి ఆహ్, అధికారము లేకపోవటము చేత వాటి ప్రవాహంలో, వాటి వేగంలో ఏదో ఒక ఆటంకము కనపడుతున్నట్టుగా, భంగము కనపడుతున్నట్టుగా ఉంది. ఎట్లా అంటే నీళ్లు గనక వెనక్కి తిరిగేటటువంటి ప్రవాహానికి ఏదో ఒక అడ్డంకొస్తుంది గదా! నీళ్లు ఎప్పుడు నీళ్లు గనక ఒకేసారి కిందకి ప్రవహిస్తూ పోతూ ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా అలా ప్రవహించుకుంటూ పోతుంది. కానీ నీళ్లు వెనక్కి తిరిగి ప్ర ప్ర ప్రవహించాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లాగా నీళ్లు వెనక్కి తిరిగి పైకి ప్రవహించాలి అనంటే దానికి అసమానం ఏదో ఒక అడ్డంకే వస్తుంది. ఏదో ఒక ఆటంకమే వస్తుంది. అలా ఈ వెనక్కి తిరిగి ప్రవహించేటటువంటి అంబస అంబ బ బ నీటి యొక్క ఓఘః ఆ ప్రవాహము ప్రతీపగమనం. అది వెనక్కి తిరిగి గనక ఆహ్, ఆహ్, గ హ్మ్. ప్రవహిస్తూ ఉంటే, వెనక్కి తిరిగి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ నీటి యొక్క ప్రవాహపు వేగానికి సంరోధః, ఆటంకము ఎలా కలుగుతుందో, అలాంటి ఆటంకమే ఇప్పుడు ఈ వాయువులకు కలుగుతున్నది అని కలుగుతున్నట్టుగా వ అనుమీయతే, ఊహింపబడుతూ ఉన్నది. ఇంకా కనిపిస్తున్నది అనటం లేదు. అది వే ఊహిస్తున్నాను అన్నాడు. ఆ వేగము వేగంలో తడబాటు పడటము, వేగంలో ఆహ్, ఆ ఆవేదన ఆకులత్వము కనబడటము, వేగంలో దానిలో ఎంత వేగంలో వెళ్ళాలో హాయిగా అలా ఆ వేగంలో అలా వెళ్ళిపోవడము అనేది కనబడడం లేదు. ఎంచేతను అని ఒక ప్రశ్న ఆ గాలిలను గురించి వేస్తున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు యొక్క సంభాషణే ఉంది.
ముప్పై శ్లోకం దాకా దాదాపుగా బ్రహ్మదేవుడిదే. ఓకేనా ఇవాళకి?